భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను స్టేడియంలో చూడడానికి టికెట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతుంటారు. ఇక నేరుగా చూడడానికి సాధ్యం కాని అభిమానులంతా లైవ్ మ్యాచ్ చూస్తూ టీవీలకు ఫోన్లకు అతుకుపోతుంటారు. భారత్ పాక్ మ్యాచ్లు ఉన్న క్రేజ్ను ఐసీసీ కూడా క్యాచ్ చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. T20 వరల్డ్ కప్ లేదా వన్డే వరల్డ్ కప్ ఏదైనా సరే ఒకే గ్రూప్లో భారత్ పాక్ ఉండేలా ఐసీసీ ప్లాన్ చేస్తుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్లోనూ ఇండియా మరియు పాకిస్తాన్ గ్రూప్ ఏలోనే ఉన్నాయి. జూన్ 9న జరగనున్న ఈ మ్యాచ్కు స్టేడియంలో డైమండ్ క్లబ్ విభాగంలో ఒక్కో సీటు టికెట్ ధరను 20,000 అమెరికన్ డాలర్లుగా విక్రయిస్తున్నారు. అంటే సుమారు 16.65 లక్షలన్నమాట. ఇక విజయం కోసం పాకిస్తాన్ భారత్ ఆటగాళ్లు చేసే పోరాటం మైదానంలో ఒక యుద్ధాన్ని తలపిస్తుంటుంది. అందుకే ప్రపంచ కప్ ఫైనల్ కంటే భారత్ పాక్ లీగ్ మ్యాచ్కే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆటగాళ్లపై అంచనాలు భారీగా పెరుగుతాయని, అదే కాస్త భయాన్ని కలిగిస్తుందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పేర్కొన్నాడు. అయితే ఈ భయాందోళనలు ఎదుర్కోవడం కష్టమేమి కాదని, ఆటలో బేసిక్స్పై దృష్టి పెడితే సరిపోతుందని అన్నాడు. ఇతర మ్యాచ్ల కంటే భారత్ పాకిస్తాన్ గురించే ఎక్కువ చర్చ సాగుతుందని మాకు తెలుసు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా తమ దేశానికి మద్దతు ఇస్తూ భారత పాక్ పోరు గురించి మాట్లాడుకునే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. ప్రతి క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటాడు, దీనిపైన ఎక్కువ దృష్టి పెడుతుంటాడు. అయితే ఈ మ్యాచ్పై ఉన్న అంచనాలు, హైప్ కొంత భయాన్ని కలిగిస్తాయి. ఒత్తిడిని ఎలా జయిస్తారనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. బేసిక్స్పై ఎక్కువ దృష్టి సారిస్తే ఆటగాళ్ళకి ఎంతో సులభం అవుతుంది. భారత పాక్ ఆ మ్యాచ్ అంటే విపరీతమైన ఒత్తిడితో కూడిన గేమ్. ఈ మ్యాచ్లో ప్రశాంతంగా ఉంటూ కష్టాన్ని నమ్ముకుంటూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఈజీగా ఉంటుంది అని బాబర్ ఆజం అన్నాడు. 2021 T20 వరల్డ్ కప్లో భారత్పై పాకిస్తాన్ విజయం సాధించింది. వరల్డ్ కప్లో టీమిండియాపై పాక్ సాధించిన ఏకైక విజయం ఇదే కాగా, గతంలో T20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియానే విజయడంకా మోగించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.